మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన సంక్షోభం గల్ఫ్ దేశాలను వణికిస్తోందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. నాటో శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసిపోయిందని, ఆ దేశంతో మాట్లాడడం కేవలం సమయం వృధా అని ట్రంప్ తేల్చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని ప్రకటించడమే కాకుండా రాత్రికి రాత్రే ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. అటు ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమైంది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాలు అలుముకోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మరోసారి సంక్షోభం అంచున ప్రపంచం నిలబడింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న ఇరాన్కు వ్యతిరేకంగా నాటో దేశాలు కలిసి రావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ కోపానికి అసలు కారణమేంటి? కొన్ని వార్తల క్రితం మధ్యవర్తుల సహాయంతో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ మద్దతు ఉన్న బలగాలు దాడులు చేయటమే ఈ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. దీనికి ప్రతీకారంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ కు చెందిన 80కి పైగా సైనిక స్థావరాలపై వినాశకర వైమానిక దాడులు చేసింది. వారు దాడి చేసిన ప్రతిసారి మా ప్రతిస్పందన ఇలాగే శక్తివంతంగా ఉంటుంది అని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత, రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఖోమ్లో జరిగిన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరై ప్రతీకారానికి చిహ్నంగా శవపేటికపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఇరాక్లోని నజాఫ్ నగరానికి తరలించారు. అమెరికా ఆంక్షలు, దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా స్పందించారు. బెదిరింపుల మధ్య అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని, శాంతి ఒప్పందాన్ని ముందుగా అమెరికానే ఉల్లంఘించిందని ఆయన స్పష్టం చేశారు. To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. And I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Woodcock, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. And then if I make a deal with him, we have a deal. And he goes out, he talks. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. గడిచిన 24 గంటల్లో అత్యంత కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. హార్మోజ్ జలసంధిలో ఖతార్కు చెందిన ట్యాంకర్తో సహా 3 చమురు నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ చర్యలను అంతర్జాతీయ సముద్ర భద్రతకు ముప్పుగా పేర్కొంటూ ఖతార్ తీవ్రంగా ఖండించింది. బెదిరింపుల మధ్య అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఖమేనీ అంత్యక్రియల్లో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు అమెరికాపై ప్రతీకారానికి నినాదాలు చేశారు. ఖమేనీ పార్థివ దేహం ప్రత్యేక విమానంలో ఇరాక్లోని నజాఫ్ నగరానికి చేరుకుంది. ఈ సంక్షోభంలో ఖతార్, పాకిస్తాన్, ఒమన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ తాజా సైనిక దాడులతో చర్చల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. హార్మోజ్ వద్ద నౌకాయాన భద్రత ప్రమాదంలో పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒకేసారి 6% మేర ఎగబాకాయి. చమురు సరఫరా నిలిచిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు మా కొలీగ్ వంశీ కంటిన్యూ చేస్తారు.